ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 2వ సోమవారము, అమలోద్భవి మాత మహోత్సవము. నీకును శ్రీకిని నీ సంతతికిని శ్రీ సంతతికిని తీరని వైరము కలుగును. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అని అనెను. నీవు మొండిములతో ఉంటినని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటావా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడు చేసిన స్త్రీ తినుమని నాకు ఆ పండు ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, పాము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే పాముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీ ఒక్కదానివే శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితుకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరతువు. జీవులందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువునకు క్రొత్త పాట పాడుడు, అతడు అద్భుత కార్యములను చేసెను. లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 12వ వచనం వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందము. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీసును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా ఒసిగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. ఆది యందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. అది సీజరు తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములు 15వ సంవత్సరము. యూదయ మండలమునకు
పోంతు పిలాతు పాలకుడు, గలిలయాకు హేరోదు, ఇతూరియా త్రకోనితీసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనునకు లీసాన్యా అధిపతులు, అన్న కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరయ్య కుమారుడు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మము పొందవలయునని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: ప్రభువు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను సరళము చేయుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. మానవులెల్లరూ దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.